అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. ఎక్కడున్నారండి? నా ఫోన్ కూడా మీరు తీయడం లేదు. మీరింటికి వచ్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అవి కన్నీళ్లు బాను. నువ్వు ఎంత తుడిచేసినా మనసులో ఉన్న బాధ పోయేంత వరకు అవి వస్తూనే ఉంటాయి. అవి ఆగాలంటే సమస్య పరిష్కారం కావాలి. కన్నీళ్ళు ఇంకిపోయే వరకు ఏడవడమే తప్ప ఈ సమస్యకి పరిష్కారమే లేదన్నయ్య. లేదమ్మా, పరిష్కారం ఉంది. నేనే శివని అన్న విషయం అత్తయ్యకి తెలియడం మంచిది. ఆ నిజం తెలిసిన మరుక్షణం ఏం జరుగుతుందో మన ఊహకి కూడా అందదన్నయ్య. నిన్ను అల్లుడుగా అర్థం చేసుకుంటే అంతా బాగానే ఉంటుంది. కానీ వాళ్ళ కొడుకుని చంపినా శత్రువులా చూస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. చాందిని కూడా నీకు దగ్గర కాలేదు. అత్తయ్యని కాదని చాందిని నీతో నడవలేదు. తన తల్లి కడుపును చిచ్చిపెట్టిన వాడే తనకి భర్త అయ్యాడన్న నిజాన్ని చాందిని భరించలేదు. నీ రూపాన్ని ప్రతిరూపాన్ని మోస్తున్న ఈ సమయంలో చాందిని బాధ పెట్టడం మంచిది కాదు. అందుకని నువ్వు ఇంతలా బాధను భరించడం మంచిదా బాను? అందరి కోసం ఆలోచించేది నువ్వు, అందరూ బావుండాలని కోరుకునేది నువ్వు, అందరి ద్వేషాన్ని తగ్గించి ప్రేమించేలా చేసింది నువ్వు. అలాంటి నువ్వు ఈ ఇంట్లో ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా అందరూ నిన్ను శత్రువులా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, డాడీకిచ్చిన మాట తప్పినా పర్వాలేదు, వెళ్ళి అత్తయ్య కాళ్ళు పట్టుకుని నేను క్షమాపణ అడుగుతాను. నాకు ఊహ తెలియని వయసులో తెలియకుండా జరిగిన తప్పది అని చెప్పి క్షమాపణని కోరుకుంటాను. నా కన్నీళ్లతో ఆవిడ కాళ్ళు కడిగి పరిష్కారం ఏంటి అని అడుగుతాను. క్షమిస్తే అందరితో కలిసి ఉంటాను, శిక్షిస్తే ఆ శిక్ష నేనే అనుభవిస్తాను. చెయ్యని తప్పుకి నువ్వు నిందలు మోస్తూ ఉంటే నేను చూస్తూ భరించలేనమ్మా. ఇప్పుడే వెళ్ళి అత్తయ్యతో చెప్పేస్తాను. ఓ, నీకు నిజం తెలిసిపోయిందా పార్దు? నీ నిజ స్వరూపం కూడా తెలిసింది నీలిమా. నీకే అన్యాయం చేసిందని బాను జీవితంతో ఎలా ఆడుకుంటున్నావు? ఒక మంచి మనిషి నువ్వు ఇలా బాధ పెడితే ఆ ఉసురు నీకు తగులుతుందన్న భయం కూడా లేదా? తను చెయ్యని తప్పకి బాను అందరితో మాటలు పడుతుంటే ఆ కన్నీళ్లు చూసేనే నీ మనసు కరగలేదా? అయినా నేను నా చెల్లెలు బాధపడుతూ ఉంటే ఇలా చూస్తూ ఉండలేను. అందుకే అత్తయ్యకి నిజం చెప్పి నీ అంతు చూస్తాను. ఇప్పుడు నాకు కథ పూర్తిగా అర్థమైంది పార్దు. నీ చెల్లెలి కోసమే కదా కార్తీక్కి చెప్పి నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నావు. కానీ ఏం జరిగింది? ఓ, నీ చెల్లెలి జీవితాన్ని నిలబెట్టడానికే కదా అందరి ముందు నన్ను చెడ్డదానిగా నిలబెట్టాలనుకున్నావు. సాధ్యమైందా? నీ భాను ఆనందంగా ఉండాలనే కదా నువ్వు నన్ను ఎన్నో మాటలని బాధ పెట్టావు. కానీ ఏం సాధించావు? నీ చెల్లెలికి కన్నీళ్లే మిగిలాయి, నీకు మనోవేదనే మిగిలింది. కన్నీళ్లు చూసి నేను కరిగిపోవాలా? ఎందుకు కరిగిపోవాలి? అసలు భాను అలా కన్నీళ్లు పెట్టుకునేలా చేసిందే నేను. తన కళ్ళల్లో నీళ్లు చూసి నేను మనసారా నవ్వుకుంటున్నాను. నన్ను ఈ ఇంటి నుంచి కార్తీక్ జీవితం నుంచి దూరం చేయాలని మీ అన్నా చెల్లెళ్ళు అనుకుంటున్నారు కదా. అది మీ తరం కూడా కాదు. నేను భారతల్లో శకుని లాంటి దాన్ని. ఎలాంటి పరిస్థితినైనా నాకు అనుకూలంగా మార్చుకుంటాను. మీరు ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా మిమ్మల్ని ఇంటికి శత్రువులుగానే చూపిస్తాను. నువ్వు ఆవేశంలో నిజం చెప్తే భాను జీవితం నిలబడదు సరికదా. కావాలనే ఇదంతా చేసింది అని ఇంట్లో నుంచి శాశ్వతంగా గెంటించేస్తాను.
నీ జీవితం కూడా వీధిన పడుతుంది. చాందిని జీవితంలోంచి నువ్వు కూడా బయటికి పోతావు. ఆలోచించుకొని వెళ్ళి చెప్పే. ఇంత టైం అయిపోయినా ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? నా మీద కోపం ఉంటే ఇంటికి రాకుండా ఎక్కడుండిపోతారు? అసలు ఎక్కడికి వెళ్ళారో కూడా అర్థం కావడం లేదే. నాకు తెలుసండి, మీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదని. కానీ ఫోన్ ఆన్సర్ చేసి ఎక్కడున్నారో చెప్పండి, లేదా ఇంటికైనా రండి. అత్తయ్య, ఏంటి? టైం 10:30 దాటింది అత్తయ్య. ఆయన ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తుంటే తీయడం లేదు. నాకెందుకో భయంగా ఉంది అత్తయ్య. ఇందులో భయపడ్డానికే ఉంది? వాణ్ణి బాధ పెట్టింది నువ్వే కదా. అయినా ఈ ఇంట్లో ఆనందం ఎక్కడుంది? అందుకే నీ ముఖం చూడలేక వాడి ఇంటికి దూరంగా ఉన్నాడు. అక్కడైనా వాణ్ణి కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వు. అది కాదు అత్తయ్య, ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. అందుకే భయంగా ఉంది. ఊర్మిళ, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదంటే ఆలోచించాల్సిన విషయమే కదా ఊర్మిళ. ఏంటంకుల్ ఆలోచించేది? ఎంతో అభిమానంగా సాయంత్రం పువ్వులు పట్టుకుని వచ్చాడు. కానీ ఏం జరిగింది? భాను గొడవ పెట్టుకుని కార్తిక్ వెళ్ళిపోయేలా చేసింది. ఆ కోపం ఉంటుంది కదా అంకుల్. నీలిమా, నువ్వు మాట్లాడుకో. అసలు మాట్లాడే అర్హత లేనిది నీకు. ఎన్నాళ్ళు నేను నిన్ను బాధ పెట్టాను అని చెప్పి నేను ఎంత బాధపడ్డాను. ఆ కోపంతోనే నువ్విలా వింతగా ప్రవర్తిస్తున్నావని చెప్పి అనుకుని నువ్వెన్ని తప్పులు చేసినా సరే నేను సర్దుకుపోయాను. కానీ నీ వల్ల నిన్ను ప్రేమించినటువంటి కార్తీక్ కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. అందుకే వాడు ఎక్కడో ప్రశాంతంగా ఉండే ఉంటాడు. వాణ్ణి అలాగే ఉండనివ్వు. నువ్వెళ్ళు. ఇదేంటి, భాను గుమ్మం దగ్గర పడుకుంది అంటే రాత్రి కార్తీక్ వచ్చాక వీళ్ళిద్దరికీ గొడవ జరిగిందన్నమాట. కార్తీక్ కోపంగా నా కంటికి కనిపించకుండా బయటికి పో అనుంటాడు. ఆదర్శ పత్ని కదా, అందుకే అడుక్కు తినేదానిలాగా అలా గుమ్మం దగ్గర పడుకుంది. ఈ అవకాశం చాలు నిన్ను గేటు బయటికి గెంటించటానికి.
కార్తీక్, ఈ రోజు నేను కలిపిన కాఫీతో నిన్ను నిద్రలేపుతున్నాను. ఒక మంచి కాఫీలాగే మన బంధాన్ని బలపరుచుకుంటాను. బానుని ఈ ఇంట్లో నుంచి పంపించేయడానికి పునాదిగా మార్చుకుంటాను. ఎస్. కార్తీక్, 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 కార్తీక్. కార్తీక్, కార్తీక్, కార్తీక్. ఆయన వచ్చారా? వచ్చారా అని అడుగుతున్నావేంటి? కార్తీక్ రాత్రి ఇంటికి రాలేదా? రాత్రే వచ్చుంటే ఇలా తెల్లవారి వరకు గుమ్మం దగ్గర ఎందుకు ఎదురు చూస్తాను? కార్తీక్ ని బాధపెట్టి బయటికి పంపించి మళ్ళీ ఏమీ తెలియని అమాయకురాల్లో నటిస్తున్నావా? నటించే బతుకు నీది, నమ్మించి వంచే బతుకు నీది. అసలు నీ వల్లే కదా ఈ ఇల్లు ఇలా తయారైంది. నీ వల్లే కదా నా ప్రాణమైన ఆయన్ని కూడా నేను ఇంత బాధ పెట్టాల్సి వస్తుంది. ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. అసలే బాధలో ఉన్న నన్ను మరింత బాధ పెట్టాలని చూడకు నీలిమా. కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు. కార్తీక్ రాత్రంతా ఇంటికి రాలేదా? కరెక్ట్. ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంట్ గారు ఎలా ఉన్నారు? మీ కుటుంబం దయ వల్ల బానే ఉన్నాం బాబు. అక్కడ మీరెలా ఉన్నారు? బానే ఉన్నాం. అయినా నిన్నే కదా చెల్లెమ్మ మనో వచ్చారు, మళ్ళీ అడుగుతారేంటి? అంటే ఇక్కడ జరిగిన విషయం మీకు చెప్పలేదా బాబు? చెప్పడానికే ఉంది. సెంట్రల్ మినిస్టర్ ప్రోగ్రామ్ కి వాళ్ళు వచ్చారు, అంతే. నిజానికి అంతేనండి, కానీ వాళ్ళు వచ్చాకే అంతకు మించి ఇంకోటి జరిగింది. ఏంటి సార్ మీరు చెప్పేది? ఏమైంది? మా భానమ్మ ఏం చేసినా ఆవిడ పేరు మాత్రం ఈవిడ చెప్పదు. ఏ అత్తగారైనా కోడల మీద కోపం ఉంటే తిడుతుంది, లేదా వెళ్ళిపో అంటుంది. అంతేగాని ఇద్దరిని ఒకే ఇంట్లో ఉంచుకొని కొడుకుని కోడల్ని కాపురం చేసుకోకుండా అడ్డుపడదు. అరే అలా ఎలా మాట్లాడతారండి? భానుని చెల్లెమ్మ ఎంత బాగా చూసుకుంటుందో మాకు తెలుసు. అయినా మా ఇంట్లో ఇబ్బందులున్నాయని ఊర్లో మేమెవరికి చెప్పలేదుగా. చెయ్యని తప్పుకి మాట పడ్డం ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. అనవసరంగా చెల్లెమ్మని బాధ పెట్టారుగా. మీ బాధను నేను అర్థం చేసుకోగలను బాబు. అందుకే మీరు అమ్మగారితో మాట్లాడతారని మీకు ఫోన్ చేశాను. నాకు ఫోన్ చేసి మీరు మంచి పని చేశారు. సరే, ఇప్పుడే వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడతాను. థ్యాంక్ యూ. అన్నా, కొంచెం సైడ్ కాపవా? అలాగే అమ్మా. అన్నా, ఇతను ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. రాత్రంతా మీరింటికి రాలేదు. కనీసం మీరు ఎక్కడున్నారో తెలిస్తే ప్రశాంతంగా ఉన్నారని నేను ఊపిరి పీల్చుకోగలను. కానీ మీ గొంతు వినపడకపోయేసరికి నాకు చాలా భయంగా ఉంది. అవునా? ఏంటి ఏమన్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికి తెలియదంటమ్మమ్మా. నిన్న వాళ్ళెవరికి కార్తీక్ ఫోన్ చేయలేదంట. వాడిని కలిసి 2 రోజులైందని వాళ్ళు అంటున్నారు. మనోహర్, నీకేమైనా తెలిసిందా? లేదమ్మా, ఇంకా ఏమీ తెలియలేదు. ఏంటి ఈ దారుణం? అటు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లకుండా
ఇంట్లోనూ ఒక మాట చెప్పకుండా ఎట్టెళ్ళిపోయినట్టు? అసలు ఏమైనట్టే? తండ్రి వెంకటేశ్వర, నా మనవడికేమీ కాకుండా ఇంటికొచ్చేలా చెయ్యి స్వామి. నీకు ముడుపు కట్టి మెట్లెక్కి నీ కొండకొస్తాను స్వామి. భయపడకమ్మమ్మా, కార్తీక్ ఏమీ కాదు, వాడు వచ్చేస్తుంటాడులే. ఆంటీ, నేను బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి? రాత్రంతా కార్తీక్ ఇంటికి రాలేదు అంటే, ఫోన్ చేస్తున్నా తేయడం లేదు అంటే కార్తీక్కి కోపం వచ్చిందని అర్థమైంది కదా ఆంటీ. అందుకే తను ఎక్కడున్నాడో నేను వెతికి తీసుకొస్తాను. మనో, చెల్లెమ్మా, నన్ను క్షమించమ్మా. మీరు క్షమాపణలు అడుగుతున్నారేంటన్నయ్య? అయినా మీరేం తప్పు చేశారు? తప్పు మేము చేయకపోయినా నీ మనసుకి బాధ మా వల్ల కలిగింది, అందుకే అడుగుతున్నానమ్మా. ఏంట్రా, ఏమైంది అలా మాట్లాడుతున్నావు? దోసపాడు ప్రెసిడెంట్ నాకు ఫోన్ చేసి సంగతంతా చెప్పాడురా. నాకు చాలా బాధ అనిపించింది. అయినా మన ఇంట్లో జరుగుతున్న సంగతులు అక్కడి దాకా వెళ్ళడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళకి భాను మీదున్న గుడ్డి ప్రేమతో ముందు వెనక ఆలోచించుకోకుండా చెల్లెమ్మని అలా అన్నారు. వదిలేయండి అన్నయ్య. ఈ రోజుల్లో మంచి చేసినా సరే చెడు ఎదురవుతుంది. సహాయం చేసినా సరే స్వార్థంగానే చూస్తున్నారు. ఎవరినేమనుకున్నా ఏవీ ప్రయోజనం లేదు. మారాత బాగలేదు. అలా అనకమ్మా. నువ్వేంటో, నీ మనసేంటో, నువ్వు మా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలేంటో ఇక్కడున్న వాళ్ళకి తెలుసు, కానీ అక్కడెక్కడో ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుందమ్మా? అయినా ఇప్పుడొచ్చిన సమస్యకి ఖచ్చితంగా భానుయే కారణం. తను కూడా కావాలనేమీ చేయట్లేదమ్మా. మనసులో ఏదో బాధను దాచుకుని అది బయటికి ఎలా చెప్పాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక తనిలా బిహేవ్ చేస్తోంది. కానీ ఇక్కడ నింద నీ మీద పడిందమ్మా. నువ్వు సాధిస్తున్నట్టుగా ఉంది. అది ఎంత పొరపాటో నాకు తెలుసు తల్లి. కానీ ఇలా ఎందుకు జరుగుతోందో మాత్రం నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా వాసు? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ప్రపంచానికి తెలియదు అనుకుంటుంది, కానీ అది కళ్ళు మూసుకుందని మర్చిపోతుంది. ఇంటి విషయాలు బయటికెళ్లడం ఎప్పుడూ జరిగేదే, కానీ ఇక్కడ తప్పు ఒకరు చేస్తే నింద ఇంకొకరి మీద పడుతుంది. ఈ గొడవలు భరించలేకే నిన్ననగా కార్తీక్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇప్పటి వరకు రాలేదు. ఎవరు ఫోన్ చేసినా తీయడం లేదు. వాడెక్కడున్నాడో ఏమయ్యాడో అని అందరం భయపడుతున్నాం. ఇప్పుడు ఇది కూడా ఊర్మిళ చేసిందని ఆ దోసపాడు వాళ్ళు అన్నా ఆశ్చర్యం లేదు. అందుకే అంటారు, కాలం కలిసి రానప్పుడు తాడు కూడా పావై కరుస్తుంది అంటారు కదా. అంతా మా కర్మ. ఏంటమ్మా నువ్వనేది? కార్తీక్ ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? ఏం చెప్పమంటారన్నయ్య? ఎక్కడికి వెళ్ళిపోయావు కార్తీక్? ఏమైనా కోపం ఉంటే నాతో చెప్పొచ్చు కదా, అంతేకాని ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి? చివరికి నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? భగవంతుడా, ఇన్ని రోజుల నుంచి పని కోసం వెతుకుతున్నాను, కానీ ఎక్కడా పని దొరకడం లేదు. ఇంట్లో భార్య పిల్లలు పస్తులతో ఉన్నారు. నా వాళ్ళకి ఇంత అన్నం కూడా పెట్టలేనప్పుడు ఎందుకు నాకు ఈ బతుకు? వాళ్ళ కడుపు నిండే మార్గం చూపించు స్వామి.
ఫోన్ నేను తీసుకెళ్ళిపోతే దీన్ని అమ్మితే 10,000 వస్తాయి. నెల రోజుల పాటు నా కుటుంబం పస్తులు లేకుండా బతుకుతుంది. అయినా దొంగతనం తప్పు కాదు. అయినా ఇది దొంగతనం కాదు, ఆ దేవుడే నాకు ఇది చూపించాడు. అమ్మో, ఇప్పుడు ఈ ఫోన్ ఎత్తానంటే వాళ్ళు వచ్చి ఫోన్ తీసుకెళ్ళిపోతారు. దీని మీద పేరు బాను అని వస్తుందంటే బాగా కావాల్సిన వాళ్ళే అయి ఉంటారు. ఎంతలా వద్దా? డాక్టర్ గారు, మా అబ్బాయికి ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడేమీ చెప్పలేనమ్మా. తను మెడిసిన్కి రెస్పాండ్ అవ్వడం లేదు. బ్లడ్ చాలాసేపు పోయింది. తను స్పృహలోకి వచ్చి మెడిసిన్కి రెస్పాండ్ అయితే అప్పుడు చెప్తాను. అంతవరకు చెప్పాలంటే వెరీ క్రిటికల్. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.